శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే జ్ఞానయోగుల చేత ఏ స్థానము, ఏ మోక్షస్థానం అయితే పొందబడుచూ ఉన్నదో అది కర్మయోగుల చేత కూడా పొందబడుచూ ఉన్నది. జ్ఞానయోగాన్ని కర్మయోగాన్ని కూడా ఒక్కటిగానే ఒకే ఫలము కలుగు చేయనిదిగానే చూడాలి. అలా చూచినటువంటి వాడే నిజంగా తెలిసినవాడు అవుతాడు. అంటే జ్ఞానయోగము కర్మయోగము రెండు కూడా ఒకే ఫలాన్ని కలగజేస్తాయి అని తెలిసినటువంటి వారే పరమార్థాన్ని ఎరిగినవారు అవుతారు. వారే నిజంగా చూచేటువంటి వారు. మిగిలినటువంటి వారు నేత్రాలు ఉన్నప్పటికీ కూడా చూడజాలని వారే అగుతూ ఉన్నారు అని కదా అర్థము. అంటే సత్యాన్ని చూస్తూ ఉండడమే నేత్రాలు కన్నులు ఉన్నటువంటి దానికి సార్థకత. అసలు నేత్రాలు ఉన్నదానికి ఒక అర్థము అనేది ఎప్పుడు అంటే సత్యాన్ని చూడగలగటమే నేత్రాలు ఉన్నదానికి నిజమైనటువంటి సరిపోవడం, దానికి అర్థము. అంటే యథార్థాన్ని చూడగలగటమే కదా వివేకం యొక్క చిహ్నము. కాబట్టి అవివేకము అనే గురుడితనాన్ని ఎవ్వరూ పొందకూడదు. అలా పొందకుండా దూరదృష్టి, విశాల భావము కలిగి ఉండాలి. ఏ యోగమైనప్పటికీ కూడా ఒకే ఫలాన్ని అంటే ఒక్క రకమే ఒకటే అయిన మోక్షరూప ఫలాన్ని కలగజేస్తుంది అని కదా నిశ్చయించాలి. కాబట్టి ఇంకా కర్మయోగులు తాము అల్పులము అని తలంచనే కూడదు. జ్ఞానయోగులైతే తాము అధికులము అని కూడా భావించకూడదు. వాస్తవానికి కర్మయోగులు జ్ఞానయోగులు అల్పులమని తలంచకూడదు, అధికులము అని భావించకూడదు. నిర్భయంగా వారి వారి మార్గాన్ని సమ్యక్రీతిని అనుసరించి గమ్యాన్ని చేరవచ్చు. అంటే సాధ్యము, లక్ష్యం ఏమై ఉన్నది? ఒకే వస్తువు పరమాత్మ అయ్యున్నందువల్ల సాధనలు ఎందు ఒకవేళ భిన్నత్వము అనేటువంటిది కనబడినప్పటికీ కూడా అది భిన్నత్వము కాదు అని చూడగలగటమే మనుజుని యొక్క ప్రజ్ఞ. అదే వాస్తవానికి దైవిక తెలివి అని కదా తెలియజేయబడుతూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే మనం ఒక ప్రదేశాన్ని చేరాలి అంటే ఎటు నుండి మనం పయనించినా మరి ఒకటే అవుతుంది. ఎందుకు అంటే ఏ దిక్కు నుండి పయనించినా గమ్యస్థానాన్ని చేరవచ్చు. ఆ విధంగానే ప్రపంచంలో చూచేటువంటి వాడు వాస్తవానికి కూడా వాడు నిజంగా సత్యాన్ని చూచేటువంటి వాడే వివేకవంతుడు. వాడు జ్ఞానయోగము కర్మయోగము ఒకటిగానే చూడగలుగుతాడు. ఒకే ఫలాన్ని కలుగజేస్తుంది అని వివేకము కలిగి ఉంటాడు. నిజంగా వాడే వివేకవంతుడు అని చెబుతూ, అయితే కర్మ సన్యాస రూపమైనటువంటి జ్ఞానయోగం ఉన్నది కదా, ఆ జ్ఞానయోగం అయితే కర్మయోగము మొట్టమొదట లేకుండా పొందడానికి కష్టతరం అవుతుంది. కర్మయోగంతో కూడినటువంటి మననశీలుడు దేన్ని మననం చేస్తాడు? దైవాన్ని మననం చేసేటువంటి వాడు వెంటనే త్వరితంగా శీఘ్రంగా లక్ష్యమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని పొందుతూ ఉన్నాడు. కర్మయోగం యొక్క సహాయము లేదనుకో, కర్మ సన్యాస రూపమైనటువంటి జ్ఞాననిష్టను పొందడం అనేటువంటిది ఇక్కడ కష్టము అని కదా చెబుతూ ఉన్నారు. అయితే
కర్మయోగమునందు ఆరుతేరినటువంటి వారు మాత్రమే జ్ఞానయోగాన్ని సులభంగా సిద్ధించుకుంటారు అనే అర్థాన్ని స్ఫురింపజేస్తూ కర్మలన్నింటినీ కూడా పూర్తిగా విడిచివేసి కేవలము దృక్స్వరూపమైనటువంటి ఆత్మయందు నిలుకడగలిగి ఉండడం అనేటువంటిది సామాన్యమైనటువంటి పనియేనా అంటే కాదు. అటువంటి జ్ఞానస్థితి సర్వులకు కూడా వెంటనే లభిస్తుందా? లభించదు. దానికి ఎంతో చిత్తశుద్ధికరమైనటువంటి సాధన ముందుగా చేయవలసి ఉన్నది కదా. నిష్కామ కర్మయోగము అవలంబించవలసి ఉన్నది కదా. కర్మయోగము అనేటువంటిది మనకి మొట్టమొదట నేర్చుకునేటువంటి ప్రాథమిక విద్యతో పోల్చుకుంటే ఇక జ్ఞానయోగము అనేటువంటిది ఉన్నత విద్యతో పోల్చుకోవచ్చు. కాబట్టి ముందుగా కర్మయోగమునందు ఆరితేరినటువంటి వారు జ్ఞానం యొక్క అనుభవాన్ని చక్కగా పొందలేరు. కాబట్టే ఇక్కడ పరమాత్మ కర్మ సన్యాసాన్ని ముందుగా తలపెట్టవద్దు అని చెప్తూ ఉన్నారు. ఏమని? మొట్టమొదటగా కర్మను వదిలివేయవద్దు అని చెప్తూ ఉన్నారు. కర్మయోగాన్ని గురించి చక్కగా పరిశీలించండి. ఆ కర్మయోగము అనేటువంటిది ఎవడైతే చక్కగా మంచి కర్మను చేస్తూ ఉన్నారో, ఆ విధంగా చక్కగా అనుసరిస్తూ ఉన్నారో, దాని ద్వారా చిత్తము శుద్ధమవుతుంది. ఆ శుద్ధపడినటువంటి చిత్తాన్ని పొంది తర్వాత జ్ఞానం యొక్క సంపాదనం చేసినట్లయితే అతి శీఘ్రంగా పరబ్రహ్మమును చేరగలుగుతారు అని కదా ఆయన మనకు దయతో, పరమాత్మ దయతో మనకు బోధిస్తూ ఉన్నారు అని చెబుతూ, అందుకే మనకేమని చెప్పబడింది? నచిరేణాది గచ్చతి, నచిరేణ అని చెప్పడం వలన అటువంటి వారికి ఎవరైతే కర్మయోగాన్ని పరిశీలిస్తూ చిత్తశుద్ధిని పొంది తర్వాత జ్ఞానం యొక్క సంపాదన చేసినటువంటి వారు మాత్రమే అతి శీఘ్రంగా పరబ్రహ్మాన్ని చేరగలుగుతారు అని బోధించారు కదా. అందుకే ఆ పరబ్రహ్మంను ప్రాప్తి పొందే దాని యందు ఆలస్యము జరగదు. వెంటనే శీఘ్రముగానే వారు లక్ష్యాన్ని చేరుకుంటారు అని కదా స్పష్టమవుతూ ఉన్నది మనకి. అందుకే మునిహి అంటే మునిర్బ్రహ్మ అని కదా చెప్తూ ఉన్నారు. మునిహి అంటే మననశీలుడు. ఆ మునులు అని చెప్తాం. మునులు అంటే మననశీలురు. ఏ దైవాన్ని ఎల్లవేళలా కూడా స్మరిస్తూ మననం చేస్తూ జపిస్తూ తపిస్తూ ఉన్నారో వారే మునులు. ఆ విధంగానే మననశీలుడు అని చెప్పడం వలన కర్మయోగముతో పాటు భగవత్ స్వరూపం యొక్క మననము కూడా ఆవశ్యకము, తప్పనిసరిగా అత్యంత అవసరము అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. ఏమని? కర్మయోగాన్ని అనుసరిస్తూ, కర్మయోగము అనేటువంటిది నిష్కామ కర్మను అనుసరించినప్పుడు కలిగినటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో అదే కర్మయోగము. ఆ కర్మయోగంతో పాటు పరమాత్మ ధ్యానాన్ని కూడా చేయాలి. ఆ పరమాత్మ ధ్యానాన్ని చేస్తూ భగవంతుని యొక్క విషయాన్నే చింతిస్తూ ఉన్నటువంటి వాడు త్వరలోనే జ్ఞానాన్ని పొందుతాడు. అంటే కర్మయోగంతో పాటు భగవత్ స్వరూపం యొక్క మననము ఎల్లప్పుడూ స్మరించడం అనేటువంటిది తప్పనిసరి అవసరము అని కదా తెలుస్తూ ఉన్నది. అంటే కర్మయోగాన్ని అనుసరిస్తూనే పరమాత్మను ధ్యానించాలి. పరమాత్మను ధ్యానిస్తూ భగవంతుని యొక్క చింతననే చింతిస్తూ ఉండాలి. ఆ విధంగా ఆ చింతనను కూడా శీలించేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు త్వరలోనే జ్ఞానాన్ని పొందుతాడు, బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు అనే విషయం మనకు స్పష్టమవుతూ ఉన్నది. ఈ ప్రకారంగానే ప్రారంభంలో నిష్కామ కర్మయోగమునందు అంటే కర్మను అనుసరిస్తూ కర్మ ఫలితాన్ని వదిలివేసేటువంటి విషయంలో వాడు అనుభవాన్ని సంపాదించకుండా దాని ద్వారా అలా సంపాదించలేదు. వానికి చిత్తము అనేటువంటిది శుద్ధమవుతుందా?
అవ్వదు. అటువంటి చిత్తశుద్ధిని కూడా పొందకుండా అకస్మాత్తుగా అంటే ఉన్న ఫలంగా జ్ఞానయోగానికి కర్మను వదిలివేయటానికి కనుక ప్రయత్నించినట్లయితే సాధన యందువానికి అనేక రకాలైనటువంటి ఆటంకాలు, పెక్కు కష్టాలు పొందవలసి వస్తుంది. ఎలాగంటే కర్మ సన్యాసము, జ్ఞాననిష్ట ఈ వాసనారహిత స్థితి ఎందే కదా సంభవిస్తుంది. ఎలాగా? జ్ఞానం అనేటువంటిది ఆర్జించామా, ఆ జ్ఞానం ఆర్జించడానికి వానికి శుద్ధమైన చిత్తము కావాలి. ఆ శుద్ధమైనటువంటి చిత్తం ఏ రకంగా వస్తుంది? నిష్కామ కర్మయోగాన్ని అనుసరించడం ద్వారానే వాని చిత్తము శుద్ధపడుతుంది. ఆ విధంగా అంటే దాని ద్వారా ఎప్పుడైతే శుద్ధమైన చిత్తము ద్వారా జ్ఞానాన్ని ఆర్జించాడో, ఆ జ్ఞానం ద్వారా నిష్ఠాగరిష్ఠుడై జ్ఞానమునందు వాడు వాసనారహిత స్థితిని అంటే ఏ కోరికలు, వాంఛలు, ఆలోచనలు, సంకల్పాలు మాత్రం కూడా లేకుండా ఉన్నటువంటి స్థితిని పొందాలి అన్నప్పుడు, అలా పొందినప్పుడు మాత్రమే కర్మ సన్యాసము అనేది చేయాలి. అంటే కర్మను అప్పుడు వదిలిపెట్టాలి. కాబట్టి ఎలాగంటే కర్మ సన్యాసము కానీ జ్ఞాననిష్ట కానీ వాసనారహిత స్థితి అందే కదా సంభవిస్తుంది. వాసన నశించినప్పుడు మాత్రమే అది ఉత్పన్నమవుతుంది. వాసనలు అంటే కోరికలు, వాంఛలు అనేవి హృదయంలో ఉన్నంత వరకు కూడా పాపము, మలినత్వము చిత్తాన్ని ఆక్రమించి ఉన్నంత కాలము కూడా జ్ఞానము అనేటువంటిది ఆవిర్భవించదు. అసలు జ్ఞానము అనేది ఉత్పన్నం కాదు. ఎందుకు? వాని హృదయమునందు పాపమే ఉన్నది, మలినత్వమే ఉన్నది. దోషాలతో ఉన్నటువంటి చిత్తాన్ని ఈ ప్రాపంచిక దృశ్య సంబంధమైన మాలిన్యం అనేది ఆక్రమించి ఉన్నంత కాలము కూడా వాని యొక్క హృదయం నందు జ్ఞానము అనేది ఆవిర్భవించదు. తొందరపడి వాడు బాహ్య సన్యాసము చేసినప్పటికీ కూడా, ఒకవేళ వాడు తొందరపడి బాహ్యమైనటువంటి సన్యాసము అంటే కర్మలు మొత్తం వదిలివేసి ఇంద్రియాలను కదలకుండా కూర్చోబెట్టి ఉన్నప్పటికీ కూడా లోపల మనసు అనేటువంటిది కుప్పిగంతులు పెడుతూనే ఉంటుంది. ఏవేవో ఆలోచనలు చేస్తుంది. మరీ కాయాన్ని కదిలించకుండా, వాసనలు నశించకుండా ఉన్నప్పుడు కాయాన్ని కూడా కదిలించకుండా ఉంటే మనసు అనేది కుప్పిగంతులు వేస్తుంది. లోపల వికారాలు పోతుంది. ఆ వికారాలతోటి ఎన్నెన్నో ఆలోచనలు, సంకల్పాలు, చింతనలు, దోషాలతో కూడినటువంటి కుప్పిగంతులు వేస్తూ ఉంటుంది. అలా పెడుతూ ఉన్నప్పుడు జీవునికి అశాంతే కలుగుతుంది కదా. ఇక వానికి ప్రశాంతత అనేటువంటిది ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏ సాధనకైనా సరే మొట్టమొదట ఏముండాలి అంటే, ఏ సాధన చేయాలన్నా కూడా శుద్ధపడిన చిత్తం ఉండాలి. అలా చిత్తశుద్ధి అనేటువంటిది ఉన్నప్పుడు పాపము నశిస్తుంది. అలా చిత్తశుద్ధి, పాపరాహిత్యము అనేటువంటిది ఏ సాధనకైనా సరే మొట్టమొదట అదే అవసరం. దానికైతే కర్మయోగము బాగా ఉపకరిస్తుంది అని కదా పరమాత్మ మనకు తెలియజేసి ఉన్నారు. ఏ విధంగా అంటే, ఈ చిత్తశుద్ధి రావాలి అంటే కర్మను ఆచరించాలి. ఆ కర్మ ఎటువంటిది? నిష్కామ కర్మ. ఆ కర్మ యొక్క ఫలితాన్ని ఆశించకుండా యథాప్రాప్తమైన కర్మను అనుసరిస్తూ ఉండడమే కదా కర్మరాహిత్యము అనేటువంటిది. ఆ విధంగా అంటే ఆ చిత్తశుద్ధి ఏర్పడినప్పుడు పాపము నశించిపోతుంది. ఈ పాపపుణ్యాల యొక్క ప్రస్తావన ద్వారానే అనేక శరీరాలు అనేవి కల్పించబడుతూ ఉన్నవి. కాబట్టి దానికైతే కర్మయోగము బాగా ఉపకరిస్తుంది. దేనికి? చిత్తాన్ని శుద్ధపడాలన్నా, పాపము నశించాలన్నా కూడా మరి కర్మయోగము అనేటువంటిది బాగా ఉపకరిస్తుంది అని కదా పరమాత్మ తెలియజేశారు. ఎలాగంటే, ఇప్పుడు మనం ఒక భవనాన్ని కట్టాలి. ఆ భవనాన్ని కట్టాలి అన్నప్పుడు అడుగున మనకి బేస్మట్టం అంటే అడుగున పునాది అనేటువంటిది గట్టి
గట్టిగా దృఢంగా భూమిలో నిర్మించినాక దాని మీద ఇక ఎన్ని భవనాలైనా లేపుతారు. ఆ విధంగానే పునాదిని ముందు గట్టి చేసుకోండి అని కదా హెచ్చరిస్తూ ఉన్నారు పరమాత్మ. ఎందుకు అంటే కర్మయోగమే ఆ పునాది. కర్మయోగాన్ని నువ్వు చక్కగా అనుసరించావనుకో, నిష్కామ కర్మయోగమునందు నీవు ఆరితేరి ఉన్నావనుకో, ఇక అప్పుడు అసలు ఆ కర్మయోగమే పునాది. దాని యొక్క దృఢతరమైనటువంటి విషయం మీద మరి ఆ పైన జ్ఞానము అనేటువంటిది ఎంతైనా సరే అభివృద్ధి పొందవచ్చు. ఎలాగంటే ఆ కర్మయోగమే పునాది కాబట్టి దానిని ఆశ్రయించకుండా మోక్షము అనబడేటువంటి ఒక భవనం యొక్క నిర్మాణమునికి కనుక ఉపక్రమించాడు అనుకో, ఎలాగా ఇప్పుడు మోక్షాన్ని పొందాలనుకున్నాడు, వాడు ఏ కర్మయోగాన్ని అనుసరించలేదు కాబట్టి జ్ఞానము అనేటువంటిది వాడు సంపాదించుకోవడానికి అవకాశము తక్కువ. జ్ఞానము లేనటువంటి మోక్షము అనే స్థానాన్ని వాడు పొందగలుగుతాడా? పొందలేడు. అందుకే కర్మమే ఆ యొక్క పునాది. దేనికి పునాది? ఆ పునాదిని ఆశ్రయించి మాత్రమే మోక్షము అనేటువంటి భవనాన్ని నిర్మించుకోవచ్చు. అలా ఇట్లా ఆ కర్మయోగమే కాబట్టి ఆ పునాది దానిని ఆశ్రయించకుండా ఈ మోక్ష సౌధ నిర్మాణానికి ఉపక్రమించినప్పటికీ కూడా అది కాలక్రమంలో కూలిపోతుంది కదా. ఎందుకు అంటే కింద బేస్ల ఆధారం లేనప్పుడు ఆ పైన కట్టినటువంటిది అది కూలిపోతుంది కొంతకాలానికి. అలాగే అనేకులు కూడా ఆ ప్రకారంగానే పతనమైపోయినటువంటి దృష్టాంతాలు అనేకాలు చరిత్ర యందు ఉన్నవి కదా. కాబట్టే మొట్టమొదట ఏం చెయ్యాలి అంటే కర్మయోగమునందు దక్షత సాధించాలి. ఎంత దృఢపడాలి అంటే వాని చిత్తము నశించిపోవాలి. శుద్ధమైనటువంటి చిత్తం ద్వారా పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనేటువంటి ఆత్మ సముపార్జన కోసం, ఆ యొక్క జ్ఞాన సముపార్జన కోసం, ఆత్మను పొందడం కోసం వాని యొక్క చిత్తము సర్వవ్యాపకమైన పరమాత్మయే సత్యము అనే చింతన తప్ప మరొకటి లేకుండా శుద్ధపడిపోవాలి. అలాగా శుద్ధపడిపోయినప్పుడు ఇక కర్మయోగమునందు దృఢతరమైనటువంటి దక్షత కలిగినటువంటి వైరాగ్యము, జ్ఞానము అనేటువంటిది సంపాదించాలి. ఆ సంపాదించేది కర్మయోగమునందే సంపాదించాలి. అక్కడ వైరాగ్యం ఎలా సంభవిస్తుంది? కోరిక లేకుండా కోరికలను నశింపజేసుకొని చేసేటువంటి ప్రతి కర్మయందు కూడా విరక్తి, వైరాగ్యమే కదా ఉన్నది. ఆ వైరాగ్యమే కదా జ్ఞానానికి కారణమవుతూ ఉన్నది అని చెబుతూ, అంటే వేదాంత శాస్త్రంలో అయితే ఒక రహస్యం ఉన్నది. ఏంటది అంటే దీనిని తెలియకుండా కొందరు మాకు జ్ఞానమే కావాలి, కర్మ చేయకనే జ్ఞానం కావాలంటారు. జ్ఞానము పూర్తి స్థాయిలో ఆర్జించకుండా, సంపాదించకుండా మోక్షాన్ని పొందాలి అంటారు అని మొట్టమొదటనే హఠం చేస్తారు. ఇలా హఠం వేసి మొండితనానికి పోయి చిత్తం యొక్క పరిపక్వత లేని కారణము చేత ఆ యొక్క జ్ఞానం యొక్క ఆర్జనమునందు అంటే జ్ఞానాన్ని సముపార్జించుకునేటువంటి విషయంలో వాళ్ళంతా కూడా విఫలమైపోతూ ఉన్నారు. ఇటు కర్మకు కానీ అటు జ్ఞానానికి పనికి రాకుండా పోతూ ఉన్నారు. అప్పుడు ఉభయభ్రష్టత్వమే కదా. ప్రాథమికమైనటువంటి ప్రథమ స్థితిలో చేయవలసినటువంటి విషయాన్ని అనుసరించరు. దాని ద్వారా చిత్తశుద్ధి అనేది పొందలేరు, దాని ద్వారా జ్ఞానము అనేది కూడా పొందలేరు. కాబట్టి అన్నింటికీ కూడా పునాది ఏంటి అంటే కర్మయోగమే. నిష్కామ కర్మాన్ని ఎవరైతే యోగముగా మార్చుకొని అనుసరిస్తూ ఉన్నారో వారు మాత్రమే చిత్తము శుద్ధపడి ఆ విధంగా జ్ఞానాన్ని సముపార్జించుకొని ఆ సంపాదించుకున్న జ్ఞానముతోటి మోక్షము అనేటువంటి స్థితిని పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చిత్త పరిపక్వత లేనటువంటి కారణము చేత వారు సంపాదించుకోవాలి అనుకున్నటువంటి జ్ఞానార్జన ఏదైతే ఉన్నదో దాని యందు వారు ఎటువంటి జ్ఞానాన్ని కూడా సముపార్జించుకోలేకపోతూ ఉన్నారు, విఫలమైపోతూ ఉన్నారు. అంటే ఇటు కర్మకు కానీ అటు జ్ఞానానికి కానీ
రెంటికి పనికి రావడం లేదు. మొట్టమొదట కర్మను అనుసరించకపోతే జ్ఞానాన్ని పొందలేరు అనే విషయం ఇక్కడ మనకు దృఢతరంగా విశదంగా అర్థమైపోయింది కదా. అలాగే ఇటు కర్మకి పనికిరారు, అటు జ్ఞానానికి పనికి రాకుండా ఉభయ భ్రష్టులే, రెంటిల్లో కూడా భ్రష్టత్వాన్ని పొందారు. ఇటువంటి ప్రమాదం నుండి తప్పించుకోవడానికే కదా మనకి చక్కని ఆదేశాలను ఇచ్చి విన్నారు. వాటిని మనం శిరస వహించవలసిందే. ఎవరైతే ఈ యొక్క మోక్ష సౌధాన్ని ప్రవేశించాలి అనుకున్నారో, మోక్షము చెందాలి అని భావించారో అటువంటి వారే సాధకులు. ఆ సాధకులు మరి అనంతమైనటువంటి తత్వాన్ని పొందడానికి అఖండమైన జ్ఞానాన్ని సంపాదన చేసుకునేటువంటి వారు పరమ సాధకులు. ఆ సాధకులు గొప్పదైనటువంటి శ్రేయస్సునే పొందగలుగుతారు. ఇటువంటి భగవానుడు చెప్పినటువంటి కర్మము అనేటువంటిది నిష్కామ కర్మయోగాన్ని అనేది అనుసరించాలి. అంతేకాని జ్ఞానాన్ని తెలియకుండా కర్మను అనుసరించకుండా వాడు కర్మ సన్యాసము అనేటువంటిది చేయడం ద్వారా ఏమవుతూ ఉన్నాడు అంటే, జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి తగినటువంటి శుద్ధమైన చిత్తము లేక, ఆ చిత్తము శుద్ధపడలేదు అంటే చక్కనైనటువంటి నిష్కామ కర్మయోగం అనేటువంటిది వాడు పరిశీలించక అనుసరించక వాడు కర్మకు కానీ జ్ఞానానికి కానీ చెందకుండా ఉభయ భ్రష్టత్వాన్ని పొందుతూ ఉన్నాడు అనే చెబుతూ, అంతేకాదు ఇటువంటి ప్రమాదాన్ని తప్పించుకోవాలి అంటే కర్మయోగము లేదు జ్ఞానయోగాన్ని సాధించక దేన్ని సాధించకుండా ఈ కష్టాన్ని తప్పించుకోవాలి అనేటువంటి సాధకులు ఏం చేయాలి? పరమాత్మ తెలియజేసినట్లుగా నిష్కామ కర్మయోగాన్ని అనుసరించాలి. తర్వాత చిత్తము శుద్ధపడుతుంది. దాని ద్వారా జ్ఞానము సముపార్జించుకోవాలి. తద్వారా మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఈ ఆదేశాలను మనకి ఇచ్చి ఉన్నారు కదా. వాటిని శిరసా వహించి సాధకులు గొప్పదైనటువంటి శ్రేయస్సుని పొందవలసి ఉన్నది అనే చెబుతూ, ఎలాగంటే వైద్యులు ఉన్నారు, రోగికి ఔషధం ఇస్తారు. అంటే ఆ రోగికి ఔషధాన్ని ఇచ్చేదానికి ముందుగా ఏం చేసేవాళ్ళు? ఎప్పటి వాళ్ళైతే ఏం చేయట్లేదు, అంతకుముందు అయితే ఎనీమా అనేటువంటి దాన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రతి ఒక్క రోగ నిర్ధారణ చేయటానికి కేవలం ఎక్విప్మెంట్ను మాత్రమే ఆశ్రయిస్తూ ఉన్నారు. అంతకుముందు భిషక్కులు అంటే అంతకుముందు ఉన్నటువంటి వైద్యులు చేయి పట్టగానే వాని యొక్క వాత పిత్త శ్లేష్మాలలో ఏది ప్రకోపించింది, ఏది సన్నగిల్లింది అనే విషయాన్ని వెంటనే పసిగట్టేసి దాని ప్రకారం వాళ్ళకి మొట్టమొదట వాడు ఆ అనారోగ్యం నుండి బయటపడాలి అంటే మొట్టమొదట శరీరాన్ని మొత్తాన్ని కూడా టోటల్ బాడీ క్లెన్సింగ్ అనేటువంటి విషయాన్ని దృష్టి పదమునందుంచుకొని విరేచనానికి మొట్టమొదట ముందు ఇచ్చేవాళ్ళు. వానికి విరేచనం 1-2 సాఫీగా అయిన తర్వాత వాని శరీరమును కడిగి వేయబడుతుంది కదా. ఎందుకు? లోపల ఉన్నటువంటి మలిన పదార్థాలు మొత్తం బాహ్యమైనటువంటి దానికి నెట్టివేయబడతాయి. అలా అప్పుడు వాని యొక్క శరీరం ఎలా ఉంటుంది అంటే ఆ కడిగి వేసినట్లుగా శుభ్రంగా ఉంటుంది. దానినే శుద్ధి కర్మ అంటే క్లీనింగ్ ప్రాసెస్. అటువంటి శుద్ధి కర్మను చేసిన తర్వాత సర్వులు కూడా ఇచ్చినటువంటి ఔషధం శరీరానికి పట్టి మరి ఉన్నంతలో త్వరితంగా ఆ అనారోగ్యం నుండి కోలుకుంటారు అని చెబుతూ, అయితే అట్లాగే ఈ యొక్క నిష్కామ కర్మయోగము చేత మొట్టమొదట ఏం చేయాలి? చిత్తాన్ని క్లీన్ చేసేయాలి. అలా క్లీన్ చేసి చిత్తాన్ని కడిగి వేసినట్లయితే జ్ఞానము అనబడే మందు నిలుస్తుంది. విరేచనానికి మందు ఇవ్వకుండా రోగికి ఆ బాధపడేటువంటి రోగానికి మందు ఇచ్చినా సగమే పనిచేస్తుంది, వాడు పూర్తి స్థాయిలో కోలుకోలేడు. అలాగే ఇక్కడ నిష్కామ కర్మయోగము అనేటువంటి దాని చేత కోరికలు వదిలివేసి, వాంఛలు వాసనలు వదిలివేసి ఈశ్వరార్పణ బుద్ధితో పరోపకారంగా లోకోపకారంగా చేయబడేటువంటి ప్రతి ఒక్క పని కూడా, ప్రతి ఒక్క కర్మ కూడా ఆ కర్మ ద్వారా ఏమవుతుంది? వాని యొక్క చిత్తము అనేటువంటిది కడిగి వేయబడుతుంది, అహంకారం నశించిపోతుంది, చిత్తం క్లీన్ అయిపోతుంది. అలా ఇకప్పుడు
ఆ గురుడు అంటే వైద్యుడు అనబడేటువంటి గురువు ఇచ్చేటువంటి జ్ఞానము అనే మందు బాగా పనిచేస్తుంది. అలాగా కాబట్టి కర్మయోగము అనేటువంటి శుద్ధి కర్మ చేసేయాలి. అలా చేసినప్పుడు సర్వులు కూడా ముందుగా దానిని అవలంబించవలసిందే అని కదా మనకు తెలుస్తూ ఉన్నది అని చెబుతూ, జ్ఞానం ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే కర్మయోగమునందు చక్కగా ఆరితేరి ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానము అనేటువంటిది సిద్ధిస్తుంది. బ్రహ్మమును పరబ్రహ్మమును శీఘ్రముగా ఎవరు పొందగలుగుతారు అంటే కర్మయోగాన్ని ఆశ్రయించినటువంటి వాడు. కర్మయోగాన్ని ఆశ్రయిస్తూ, కర్మయోగము అనేటువంటిది నిష్కామ కర్మయోగాన్ని ఎవడు అనుసరిస్తాడో అది కర్మయోగముగా మారుతుంది. అంతకుముందు దానిని కర్మమే చెప్పారు. కర్మముతో కూడినటువంటిది నిష్కామ కర్మ, వాసనలు నశించినటువంటి కర్మ చేయడం మాత్రమే ధర్మం చేస్తూ ఉన్నాడు. ఫలితం భగవానుని యొక్క స్వంతం, ఆ యొక్క పరమాత్మకు అర్పణం. ఈ విధంగా చేసినటువంటి వాసనలు అన్నీ నశించిపోతే వాని యొక్క చిత్తము అనేటువంటిది క్రమంగా శుద్ధత్వాన్ని పొందుతుంది. ఆ శుద్ధపడిపోయినటువంటి చిత్తము జ్ఞానాన్ని పొందుతుంది. ఆ జ్ఞానము అనేటువంటిది ఆర్జించుకోవడం ద్వారా పరబ్రహ్మస్థానమైనటువంటి ఆ మోక్షతత్వాన్ని శీఘ్రంగా ఆ సాధకుడు, పరమ సాధకుడు వాడు పొందగలుగుతూ ఉన్నాడు. అయితే జితేంద్రియుడైనటువంటి అంటే ఇంద్రియాలను నిగ్రహించినటువంటి వాడు కర్మయోగి. ఆ కర్మయోగి కర్మలను ఆచరించినప్పటికీ వాని చేత వాడసలకి అంటబడరు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.